ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఈ సినిమా ఎలా తీసాం, ఏం కష్టపడ్డాం వాళ్ళు చెప్పారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావడలింగే బావా బావా అనుకుంటాం. బావా 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 బావోయ్ బావా. మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. మాకు తెలుసులేరా. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బావా అన్న, ఎవడరా నువ్వు మాట్లాడేది? ఏం బావా అన్న, నేను ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయా అది చెప్పు ముందు. ఏం చేస్తానంటారా గాడిద? అంతే. వన్ ఆఫ్ ది టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. బట్ ఈరోజు నువ్వు కాదన్నా, నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ ఆర్ నో అన్నా. బావా ఓ పని చేయి, అయితే నువ్వు దెంగి అన్నాడు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారన్నా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. నాకు మా నాన్నగారు నా దేవుడు. ఆయన లేకపోతే నేను లేను. ఫస్ట్ థ్యాంక్స్ మా నాన్నగారికి. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడా, బస్ కండక్టరా? ఇది శివాజ్ఞ. ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి, ఎవరెవరు కష్టపడాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది ఇదంతా. డాడీ వీడికి నువ్వు కూడా బలైపోయావా? ప్రభాస్ చూస్తూ ఉంటాడు, ఇది చూస్తాడు. చూసినప్పుడు ఇది నేను చెప్తున్నా, ఈ ఆటకి ఇది వస్తుందా? యాక్చువల్గా డేటా అయిపోయింది సార్. శివుడు 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ మళ్ళా చెప్పరా అని నన్ను ఎన్నుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయకండి సార్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.